మార్వాడీలు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో వచ్చి దాదాపు ఒకరొకరుగా వచ్చి దాదాపుగా కొన్ని వేలల్లో ఇక్కడ ఉండిపోయారు. కొన్ని ఏరియాలలో మొత్తం వాళ్ళకి సంబంధించిన షాప్లే. సో కేంద్ర ప్రభుత్వం కావచ్చు డిజిటల్ పేమెంట్ అనేది ఒకటి పెట్టింది. అక్కడ గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఇవేమీ వాడకుండా ట్యాక్సులు పే చేయకుండా ఇక్కడ అక్రమంగా డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు క్యాష్ రూపంగా అని చెప్పేసి ఇదొక వాదన నడుస్తా ఉంది. సో ఏంటి దీనిపై మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు డిజిటల్ ఇండియా ఉంది కదా, ప్రతి ఒక్క షాప్ లో QR కోడ్స్ ఉన్నాయి. ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఇప్పుడు ఇంతకు ముందు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటాయి, వ్యాట్. మనం ఎంత పర్చేస్ చేస్తున్నామో పర్టికులర్ కొన్ని ఒక కిరాణా షాప్ అనుకోండి, ఒక హార్డ్వేర్ షాప్ అనుకోండి, ఒక ఎలక్ట్రికల్ షాప్ అనుకోండి, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటది. దానికి ప్రత్యేకంగా బిల్ వస్తుంది. బిల్ చింపిస్తారు వాళ్ళు. బిల్ చింపించిన తర్వాత దాన్ని ఖచ్చితంగా దాన్ని క్లోజింగ్ చేయాలా. ఇప్పుడు నేను నెక్స్ట్ మాల్, ఇప్పుడు ఈ నెల 50 లక్షల మాల్ వచ్చింది, నేను నెక్స్ట్ నెలలో మళ్ళా అది చూపిస్తాను కదా, నెక్స్ట్ నెలలో 50 మాల్ కొనుక్కొని 50 లక్షల మాల్ కొనుక్కొని మళ్ళా సేల్ చేయాలంటే చూపించాలి కదా. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి వ్యాపారంలో ఫస్ట్ మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలా, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలా, ట్యాక్స్ కడుతురా లేదా అన్ని. ఇప్పుడు జిఎస్టీ నుంచి అన్ని వస్తున్నాయి. ఇప్పుడు జిఎస్టీలో ఇప్పుడు మీరు వాళ్ళు ఏమంటారు, మీరు ట్యాక్స్ కడతలేరు అంటారు కదా. ఇప్పుడు మీరు లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ కి వెళ్ళండి. ఎవరెవరైతే జిహెచ్ఎంసీ దాంట్లో ఏ షాపులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏం షాపులు ఉన్నాయో, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోరో చేయలేదో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటది. ఎవరైతే మన మున్సిపల్ లైసెన్స్ రిన్యూవల్ చేయరు, ఇమీడియట్ వాళ్ళకి నోటీసులు వెళ్తున్నాయి, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక చట్టం ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఎవరన్నా ఏ విధంగా వ్యాపారంగా గానీ, మన లీకేజ్ లో గానీ, లేకపోతే కల్తీ మాల్లో గానీ ఎప్పుడన్నా ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది. 250 నుంచి 400 ఇయర్స్ నుంచి నడుస్తున్న వ్యవస్థను ఒకవేళ డూప్లికేట్ అమ్మి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మూసిపడేవి కదా. దీని వెనకాల ఏమంటే కొన్ని కృత్రిమిక ఏమంటారు, కొన్ని శక్తులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మార్వాడి గోప్యాక్ వెనక అనే దాని కింద ఒక కుట్ర జరుగుతుంది. వాళ్ళు రాజకీయంగా దీన్ని పెద్దగా చేయాలి, హైలైట్ అవ్వాలి, న్యూస్ లో రావాలి, టీవీలో రావాలి, హైలైట్ ఫేమ్ కావడానికి చేస్తారు. ఇప్పుడు బిజినెస్ అనేది, బిజినెస్ అయినా వ్యాపారం అయినా, మన కొలువులైనా, గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ అయినా, మీ మీడియా సంస్థ కూడా, మీ మీడియాలో మీరే చెప్పండి, మీ ఎన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి? 100-150 మీడియా ఛానల్స్ ఉన్నాయా? ఒక్కొక్క మీడియాకి ఎంత పోటీలు ఉంటది? ఒక్క న్యూస్ ని ఒక ఛానల్ చూపించింది అనుకో, ఇమ్మీడియట్లీ ఇంకో ఛానల్ రావాలి. అంటే మీ దాంట్లో కాంపిటీషన్ ఉంటది. కాంపిటీషన్ ప్రతి దాంట్లో ఉంటది, బిజినెస్ లోనే కాదు ఉంటది. చూసి మీరు నేర్చుకోవాలా అన్ని. బిజినెస్ ఎట్లా చేయాలా, పొద్దున 5 గంటలకు లేవాలా, పని చేయాలా, షాప్ మొత్తం చూసుకోవాలా. కస్టమర్ మెయిన్ ఏంటంటే కస్టమర్ తోని మన బిహేవియర్, మన గివ్ అండ్ టేక్ పాలసీ, కస్టమర్ కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ గానీ, ప్రోడక్ట్ గానీ, క్వాలిటీ గానీ, రేట్ పర్పస్ గానీ, ఫస్ట్ కస్టమర్ ఏం చూస్తాడు, నాకు ఇదే సేమ్ ప్రోడక్ట్ ను అక్కడ నుంచి నాకు ఇక్కడ తక్కువకు వస్తుంది 10 రూపాయలు. మేము 100 రూపాయలు, అదే చెప్పిన కదా, 100 రూపాయలు పెట్టి మాకు 100కి 200 కావాలని మేము ఆలోచించాము. డబ్బులు అనేది మనకు రాసి ఉంటే ఎట్లా వస్తుంది, కష్టపడితే ఇట్లాంటి బిజినెస్ చేయడం. ఏదైతే తెలంగాణలో ఉన్న కులవృత్తి చేసుకునే వాళ్ళు నాశనం అవుతా ఉన్నారు మీ వల్ల అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న వాదన, దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని నాశనం ఏ విధంగా అవుతారు మీరు చెప్పండి నాకు. ఏ విధంగా నాశనం? కొంతమంది చెప్తా ఉన్నారు వాళ్ళు పెత్తనం చలాయిస్తా ఉన్నారు, ఇట్లా కొడతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అది నేను చెప్తున్నా కదా, ఇంతకు ముందు కూడా చెప్పినా. ఇప్పుడు ప్రతి కులంలో కొందరు అట్లా ఉంటారు. తప్పు చేస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. దానికి మా సమాజం గానీ అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. సో ఫైనల్ ఏంటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? సో ఏంటి దీనిపై మీరు ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేం చేసే బిజినెస్ నీట్ అండ్ క్లియర్ చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలకెళ్ళి ఇన్ని దశాబ్దాలకెళ్ళి నడుస్తుంది. ఎవరో 2-3 అట్లా కొందరు ఎట్లా అంటే, నేను కుర్చీ మీద కూర్చుంటా, కాలం మీద కాలేసి నాకు డబ్బులు రావాలంటే రాదు, డబ్బులు అట్లా రావు, కష్టపడితే వస్తది. కనీసం మీరు వేరే వాళ్ళని చూసుకొని నేర్చుకోవాలా. ఇప్పుడు మీరున్నారు, మీకు కొలువు లేదా? మీకు చెప్పండి, మీకు కొలువు లేదా? అదే నాకు కాదు, నాకు వీళ్ళ వల్ల నేను నష్టపోయినా అంటే మీకు ఎవరికైనా కూడా చాలా ఆప్షన్లు ఉంటాయి.
చాలా ఆప్షన్లు ఉంటది. ఇప్పుడు కొందరు జ్యువెలరీ షాప్ పెట్టుకున్నారు, బిజినెస్ ఫెయిల్ అయింది, వాళ్ళు చిన్న వ్యాపారానికి వస్తారు. చిన్న అంటే వాళ్ళు లైఫ్ ఇది కాదు, లైఫ్ అయిపోయింది, నేను చచ్చిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా, నేను ధర్నా చేస్తాను కాదు కదా. లైఫ్ ఉంది, మన దగ్గర చాలా ఆప్షన్ ఉన్నాయి. ఇది మార్వాడి గో బ్యాక్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? దానికి సంబంధించిన చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంది మరి? నేను చెప్పేది ఒకటే. ఫస్ట్ అయితే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మా మార్వాడి సంఘంలోనే మీరున్నారు ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ బిజినెస్ నేర్పిస్తారు. అట్లా చాలా మంది ఆల్రెడీ తెలుగు వాళ్ళు కూడా మా దగ్గర లోకల్ వాళ్ళు కూడా చాలా మంది పనిచేస్తారు. మా సమాజంలో మాకేం ప్లేస్ అంటే, ఎవరన్నా ఇట్లా పని నేర్చుకోరంటే ఆయనకి ఇన్వెస్ట్ పెట్టడానికి మా కులం వాళ్ళే వాళ్ళకి పెద్దోళ్ళు డబ్బు తక్కువ రేటుకి 0.5, 0.25% కి డబ్బులు ఇచ్చి అని లేపుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజంలో బీసీలకు గానీ ఎస్సీలకు గానీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇస్తున్నాయి. డబ్బులు మేము ఎప్పుడు ఏ స్కీమ్లు అడగలేదు. ఈ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్లు మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకేమన్నా స్కీమ్లు ఇవ్వండి అని ఇంతవరకు ఎవరన్నా అడిగిరా? ఏ గుజరాతీ మార్వాడిని అడిగిందా? అడగలేదు కదా. దాని గురించి నేను ఆ విషయం కూడా మేము ఏం మాట్లాడము, మాకు అనవసరం అది. మీ సంఘాల్లో కూడా పెద్ద పెద్దోళ్ళు చాలా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. ఎవరికైతే ఉద్యోగం రాలేదో వాళ్ళకి మీరు వ్యాపారం చేయడానికి డబ్బులు ఇవ్వండి, తక్కువ రేటుకి ఇస్తారా? చూడండి ఈ మాట, 5 నుంచి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి వడ్డీలో నడుపుతురు చాలా మంది లోపల. అదే 0.25 లేకపోతే 0.5% కెళ్ళి ఇప్పుడు యాదవ్ సమాజ్ గాని, బీసీ గాని, మన గౌడ్స్ గాని, ప్రతి ఒక్క సమాజంలో ఒక పెద్ద పెద్ద మనుషులు ఉంటారు ఒక్కొక్క ఏరియాలో. వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళని ఎవరికైనా ఉద్యోగం రాలేదు, ఆయన చలో బిజినెస్ చేస్తారంటే ఫైనాన్షియలీ వాళ్ళకి సపోర్ట్ చేసి బిజినెస్ పెట్టవచ్చు కదా, మళ్ళీ ఎందుకు పెట్టిస్తలేరు? ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు వ్యాపారం చేయాలని ఉంది, మీకు బిజినెస్ టాలెంట్ ఉంది. బిజినెస్ కాకుండా మీకు మీడియా ఛానల్ పెట్టుకుని మీకు ఇప్పుడు మీకే టాకింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి, మీడియాలో పెడితే ఇప్పుడు నేను కష్టపడితే ఒక 6 నెలల తర్వాత నాకు ఒక పేరు వస్తుంది. కానీ ఒక మీడియాలో రావాలంటే కెమెరా గానీ, ఇప్పుడు కెమెరామెన్ గానీ, ఎడిటర్లు గానీ, సిస్టమ్ గానీ, ఎడిటింగ్ గానీ, ఒక 6 నెలల జీతాలు మీ జేబులోకి వెళ్ళి ఇచ్చుకోవాలి కదా. ఆ ఫైనాన్షియల్ కి మీ సంఘం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? మీరే చెప్పండి ఆన్సర్. చేస్తారు నువ్వు చెప్పండి, మీరు మీ సంఘం వాళ్ళు మీకు చేస్తారా సపోర్ట్? చేస్తారా? చేసేవాళ్ళు చేస్తారు కాదు, చేస్తారా లేదా? అట్లా చేసి ఉంటే ఈ పార్టీకి తెలంగాణ కూడా ఇప్పుడు మా రాజస్థాన్ లో సీను మేస్త్రి అని ఉంటాడు. మన పద్మారావుకు చాలా దగ్గర మేస్త్రి ఆయన. మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు పద్మారావు గారు, అలా చాలా దగ్గర మేస్త్రి. దాదాపు మా రాజస్థాన్ లో ఇల్లు ఎట్లా కడతారంటే, ఫౌండేషన్ బండలు, గోడలు లేపుతారు, పైన స్లాబ్ మన ఆర్సీసీ ఇయ్యారు, పెద్ద పెద్ద బండలు వేస్తారు. ఆర్సీసీ ఎందుకంటే ఆడ ల్యాండ్ చాలా స్మూత్ ఉంటది, లోపల వెళ్ళిపోతుంది. ఆర్సీసీది నేర్పించిందంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన మేస్త్రీలు ఆర్సీసీ ఈ భూమి ఇంత నమ్మి ఉన్న తర్వాత దీన్ని ఫౌండేషన్ ఎట్లా ఉండాలా, కింద ఎట్లా ఉండాలా, అట్లా ఫౌండేషన్ కట్టి ఆర్సీసీ కడితే బాగుంటదని. ఇవాళ కూడా రాజస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇల్లు కడుతున్నారు. అయితే రాజస్థాన్ లో అంటారా తెలుగు పీపుల్ గో బ్యాక్ అని, మేము హ్యాపీ అవుతాం. నేను ఊరికి పోతే చాలా మంది తెలుగు మార్వాడి మాట్లాడుతున్నారు, మేము షాక్ అవుతున్నాం. మేమైతే ఎప్పుడు గో బ్యాక్ అన్నాం, మేము ఉల్టా సపోర్ట్ చేస్తాం. మీరు ఆగే బడో హమ్ తుమారే సాతే, ఆప్ ఆగే బడో హమ్ తుమారే సాతే ఆ నిదానంతో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే కొందరు అట్లా ఉన్నారు, వేస్ట్ గా ఉన్నారు, వాళ్ళకి ఏం పని లేవు, పని పాటలు లేవు, ఏదో ఒక మ్యాటర్ కావాలా, హైలైట్ గానికి న్యూస్ లో రావాలా, ఫేమ్ కావాలని అలాంటి వాళ్ళే ఇలాంటి